Hi friends, welcome to our channel Aradhya Vlogs 405. Today vlog is మేమైతే షాపింగ్కి వెళ్ళామండి. రిలయన్స్ స్మార్ట్ ఉంది కదా, నెల్లూరులో రిలయన్స్ స్మార్ట్ అనమాట. చూడండి, నెల్లూరు ఇది అంతా సూపర్గా ఉంది. బాగా కొత్తగా కట్టారు. ఇది కన్స్ట్రక్షన్స్ అన్నీ కొత్తగా చేశారు. కేవీఆర్ నుంచి మేమైతే రిలయన్స్ స్మార్ట్కి వెళ్ళడానికి అయితే వెళ్తున్నాము. బాబు, నేను, మా మదర్, ఫాదర్, నలుగురం అయితే వెళ్తున్నాము. హాస్పిటల్కి వచ్చాము నెల్లూరుకి పని మీద. హాస్పిటల్లో బాబుని చూపించేసి ఇక్కడికైతే వచ్చాము. ఎందుకంటే బాబుకి బాగా దగ్గు జలుబు తగ్గట్లేదండి. ఒక 10 days నుంచి తగ్గలేదు. ఏమైంది అసలు, ఎందుకు సార్ ఏమన్నా ఎక్స్రే అలా రాస్తారా డాక్టర్ గారు అని చెప్పి అనుకొని భయపడ్డాము. అయితే అదేం లేదు, ఇంకా సిరప్స్ అయితే రాసిచ్చారు. అవి తీసుకొనేసి ఇంకా అలా షాపింగ్ చేసేసుకొని పోదామనేస్తే వచ్చాము. చూసారు, వాడైతే డాన్స్ వేస్తున్నాడు. ఇక్కడైతే లాకర్స్ ఉంటాయి కదా, అక్కడ పెట్టుకోవడానికి లగేజ్ ఏమన్నా మనం బయట నుంచి తెచ్చుంటే అక్కడ పెట్టేసుకొని వెళ్ళాలన్నమాట. పెట్టేసుకొని క్యారీ వ్యాన్ అయితే తెచ్చుకొని వెళ్తున్నాము. లిఫ్ట్లో వెళ్దాము, సెకండ్ ఫ్లోర్కి అని చెప్పి వచ్చాము. బాగా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, బాగా ఎండలు. అక్కడ బయట తిరిగే వాళ్ళందరూ ఇక్కడికి వస్తే ఏసీ ఉంటుంది కదా అని చెప్పేసి అందరు రిలయన్స్ స్మార్ట్కి అయితే కొనడానికి కాకపోయినా అలా తిరిగేసి వెళ్ళొచ్చు కదా అని చెప్పి వచ్చేస్తున్నారు. మా బాబు అయితే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నాడు. స్కూల్ మానేసి ఇలా షాపింగ్కి వచ్చాడు. పిల్లల్ని అప్పుడప్పుడు బయటికి తీసుకురావాలి కదండి. ఎప్పుడు ఇల్లు స్కూల్ అయినా అంటే వాళ్ళకి పని ఉండదు. సరే హాయ్ చెప్తాడు, ఏం చెప్తున్నాడు, భలే ఎనర్జెటిక్గా ఉన్నాడు. మేము ముగ్గురు అయితే లిఫ్ట్లో వెళ్ళిపోతున్నాం. మా డాడీ అయితే వెనకాల వస్తున్నారు. ఫాస్ట్గా అయితే షాపింగ్ జస్ట్ చూసారు ఎలా కూర్చోన్నాడు మా బాబు. కావాల్సినవి తీసుకొని టాప్స్ అవి తీసుకున్నాను. నాకైతే కాదు, వేరే వాళ్ళకి అనమాట. మా పాపకి అయితే టాప్స్, మా బాబుకి తీసుకొని షాపింగ్ చేసేసుకొని మా డాడీ అయితే వాడిని బాగా ఫుల్ ఎంజాయ్ చేశారు. తాత అన్నాడు అంటే ఫుల్ దాని మీద ఎక్కిచ్చేసి తిప్పుతున్నాడు. క్రేయాన్స్ అయితే చేతిలోనే పట్టుకున్నాడు, నాది నాది అని. యాక్చువల్గా అయితే అది వాళ్ళ అక్క కోసం అన్నాను, కానీ నాది అని చెప్పి వాడు తీసుకొని ఇవ్వట్లేదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, క్రేయాన్స్ అయితే పెట్టుకొని రాజా అన్నాడు. కెమెరా చూసి హాయ్ అని చెప్తున్నాడు. వాడికైతే షాపింగ్ వాళ్ళ బయటికి రావడం చాలా ఇష్టము. కౌంటర్ దాకా అసలు తెగలేదు అనుకోండి, ఆయన దాంట్లోనే చూస్తూ ఉన్నాడు. ఇప్పుడైతే మేము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. ఇక్కడైతే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. బ్యాగ్ కొని అమ్మ అని అడిగారు, నేనైతే కొనిలేదు. అంటే ఇంకా స్కూల్స్ అయిపోతున్నాయి కదా, ఇప్పుడు ఎందుకు రా నా బ్యాగ్, ఇంకా నెక్స్ట్ ఇయర్ కొనిద్దాంలే అని చెప్పేసి. ఇప్పుడైతే బాబు ఎల్కేజీ చదువుతున్నాడు, నెక్స్ట్ యూకేజీకి వెళ్తాడు కదా. బ్యాగ్ చిన్న బ్యాగ్ అనమాట. నెక్స్ట్ బుక్స్ అన్నీ వస్తాయని చెప్పి కొనలేదు. చూస్తున్నారా, ఇక్కడైతే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ కొత్తగా పెట్టారు. ఇవి అంతకుముందు అయితే నేను వచ్చినప్పుడు లేవు. లాకర్స్ అయితే పెట్టారు. భలే ఫన్గా అనిపించింది. అంటే మనం లాకర్స్ లేకపోతే తీసుకొని తినేస్తూ ఉంటాం కదా. ఎవరైనా మార్కెట్కి రిలయన్స్కి అలా వెళ్తే అటు ఇటు తిరిగి వేరుశనగ పప్పులు, అవి బాస్మతి రైస్ అవి ఉంటాయి కదా, అవన్నీ కొంచెం ఉన్నట్లు వేసుకొని తింటా పోతుంటారు. అవంటే లెక్కలు కానీ ఇవైతే ఎక్కువ కాస్ట్ కదా. తీయడానికి చూస్తున్నారు మా డాడీ. లేదు వస్తుంది అని నేను అప్పుడు చెప్పాను, లేదు లాక్ వేసేస్తుంది వీటికి. నేనైతే ఇవి చూశాను, తీసుకున్నామని ఇవి తీసుకుందాం అనుకున్నాను. కివి డ్రై అనమాట. ఇది వచ్చేసి బాదం పప్పులు. కానీ మా డాడీ ఉండి కివి అంత టేస్ట్ ఉండదులే, వద్దు తీసుకోబాబు, ఫుల్గా ఉంటుంది మరి అని చెప్పేసరికి నేను తీసుకోలేదు. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అవన్నీ ఉన్నాయి. డాడీ అయితే ఏదో కాస్ట్ అడిగారు, అదే చెప్పాను. ఇక్కడ మసాలాలు అవన్నీ ఉన్నాయన్నమాట, అవన్నీ తీసుకున్నాము. నేనైతే ఇవి డ్రైడ్ బెర్రీ అని చెప్పి ఉంది, రెడ్ కలర్లో లెఫ్ట్ సైడ్ ఉంది కదా అక్కడ. ఆ బ్రదర్ హ్యాండ్ పెట్టినారు కదా, అవి పిండి తీసుకున్నాను. అయితే మినిమం ఇక్కడ 100 grams తీసుకోవాలంట. 100 grams తీసుకోవాలి, తక్కువ మినిమము. అంతేలేండి, వాళ్ళకి 50-50 తీసుకుంటే వాళ్ళకి ఏం గిట్టుద్ది అని చెప్పి 100 gramsకి అయితే తీసుకోమన్నారు. ఇంకా నేనేం చేశానంటే సరే అదైతే ఇచ్చేసేయండి 100 gramsకి అని చెప్పాను. 100 grams అయితే ప్యాక్ చేసి ఇస్తారు. జీడిపప్పులు అవన్నీ ఉన్నాయి. చూస్తున్నారు కదా, కాస్ట్ కూడా దాని మీదే పెట్టేసి ఉన్నారు. 100 grams 100 rupees అంట. వాటర్ మెలాన్ సీడ్స్, ఇవి సబ్జా సీడ్స్ అంటారు కదా, జ్యూస్లో కలుపుకుంటారు. ఇవైతే పిల్లల కోసం జెమ్స్ 49 rupees అంట. ఇవన్నీ అయితే మనము కిల్లీ ప్రిపేర్ చేసుకుంటారు కదా, వాళ్ళకైతే బాగా యూజ్ అండి. అన్నీ కావాల్సినవన్నీ ఉన్నాయి. అవన్నీ అయితే
తీసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు. నేనైతే ఇవేం తీసుకోలేదు. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి పికిల్స్ అన్నీ ఉన్నాయి. సరే అని చెప్పి మనకి లూజ్ అమ్ముతారు కదా, ఇవి వేరుశనగ పప్పు, బియ్యము, కందిపప్పు, చక్కెర, అక్కడికైతే వచ్చేసాము. ఇదైతే చూస్తున్నారు కదా, ఏదో ప్యూనీ అంట, బ్లూబెర్రీస్ అయితే ఉన్నాయి. కాస్ట్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ మసాలాలు, ఇది ఏందో అంటారండి, నాకు పేరు గుర్తు రావట్లేదు, కామెంట్లో పెట్టండి. డ్రై ఫ్రూట్స్, వేరుశనగ పప్పు, వాటర్ మెలాన్ అన్నీ ఉన్నాయి. బాబు చూసాడా ఎలా వస్తున్నాడు, వాళ్ళ తాతయ్యనైతే పిలుస్తూ ఉన్నాడు. బియ్యము, ముడి బియ్యం అంటారు వీటిని, మా డాడీ తీసుకున్నారు. ఇవి షుగర్ పేషెంట్స్ తింటే మంచిది. వడియాలు చూసారా వెరైటీగా ఉన్నాయి, అయితే బాగుంటాయి. ఇవి మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, నేనేం తీసుకోలేదు. ఇవి మసూరాలు బియ్యము, హాఫ్ బాయిల్డ్ కూడా ఉన్నాయి. ఇవి ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. అయితే కాస్ట్ మరి టూ మచ్గా ఉందండి, 289 అంట. దానిమ్మకాయలు కేజీ మనకి బయట అయితే 150కి 100కి వచ్చేస్తాయి. మరి టూ మచ్ కాస్ట్. ఇక్కడైతే మ్యాంగోస్ ఉన్నాయి కదా, అవైతే కొనుక్కునే వాళ్ళు చాలామంది తీసుకెళ్తున్నారండి. చూడడానికి బాగున్నాయి కదా, తిందామని. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ట్రిక్ చెప్పారు నాకు అక్కడ, వాళ్ళే చెప్పారు. ఎందుకు ఇక్కడ బాగుండవు లేని టేస్ట్ అంటే, లేదు దాని స్మెల్ కొంచెం చూడండి, స్మెల్ వస్తున్నట్టయితే అది బాగుంటాయి, లేకపోతే లేదు అని చెప్పి అన్నారు. బట్ నేనైతే తీసుకోలేదు, ఎందుకంటే ఫ్రూట్స్ అనేవి సీజనల్ ఫ్రూట్స్ తింటేనే మంచిది. దానికి ముందువి పౌడరు, కెమికల్స్ అన్నీ ఉంటాయి కదా. మేమైతే క్యాష్ కౌంటర్కి అయితే వచ్చేసాము, ఇంకా అన్ని బిల్స్ వేయించేసుకోవడానికి. మా వాడు చూసారా మొత్తం ప్యాక్ చేసినా కూడా దాంట్లోనే కూర్చోన్నాడు, దిగలేదు. బిల్ అయితే నాకు 5000 దాకా అయింది. చూస్తున్నారు కదా, ఏం కొన్నానో నాకే అర్థం కావట్లేదు. అంతైతే తీసుకోలేదు, 5000 అయిపోయింది. మనం షాపింగ్కి వస్తే అంతే అండి, అవసరం ఉన్నవి లేనివి అన్నీ దాంట్లో వేసేస్తాము, లాస్ట్కి బిల్ అంత అవుతుంది. ఇక్కడైతే నేనైతే ఒక్క క్యారీ బ్యాగే తీసుకున్నాను. యాక్చువల్గా సరిపోలేదు, అది డ్రెస్సెస్ అన్నీ బయట పెట్టుకున్నాను, ఎందుకంటే బయట నాకు ఒక కవర్ ఉంది దాంట్లో పెట్టేసుకుందామని. ఎందుకంటే అది 14 రూపీస్ అంట, దగ్గర 20 రూపీస్ అయిపోతుంది. మళ్ళీ అంత గట్టిగా కూడా ఉండదు, అది దాంట్లో ఎక్కువ కూడా పట్టదు. తీసుకోలేదు. కూల్ డ్రింక్స్ అయితే చాలా తక్కువగా వచ్చాయండి, 70 రూపీస్కే వచ్చేసాయి కూల్ డ్రింక్ బాటిల్స్. నేనైతే 2 అయితే తీసుకున్నాను. నార్మల్గా మనకి బయట 110, 120 పడుతుంది, కానీ మనకి 70 రూపీస్కి వచ్చేసింది. చూసారా, మొత్తం తీసుకొని అయితే మేము బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేస్తే 2 o'clock అయిపోయింది. 11కో 12కో లోపలికి వెళ్ళాము. 2 hours షాపింగ్ చేసాము. అంతసేపు ఏం చేసామో మాకే అర్థం కాలేదు. షాపింగ్ చేస్తే అంతే అండి, టైమే తెలియదు అసలు. మా అమ్మ వాళ్ళు అయితే బాగా ఎండగా ఉంది, బాగా లేట్ అయిపోయింది అంటున్నారు. బట్ ఏం చేద్దాం, ఎప్పుడైనా ఒకసారి వస్తాం కదా, వచ్చినప్పుడే అన్నీ తీసుకెళ్ళాలి, తప్పదు కదా. ఇంకైతే మేము అక్కడి నుంచి బయలుదేరైతే వెళ్ళిపోయాము. మా డాడీ నేను స్కూటీలో అయితే వెళ్ళిపోతున్నాము, మా అమ్మ వెనకాల ఆటోలో వస్తుంది. ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ అంటే కొత్తగా కడుతున్నారు, చాలా పెద్దది, బాగుంది. ఇప్పుడైతే లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. లంచ్ చేయడానికి వెళ్ళాము. అక్కడ ఏం జరిగిందంటే ఇన్సిడెంట్ జరిగింది, చెప్తానండి. కింద కూర్చున్నాము, బిర్యానీ కావాలంటే 3rd floorకి వెళ్ళాలంట. నార్మల్ మీల్స్ అయితే 1st floorకి వెళ్ళాలంట. ఫ్లోర్కి వెళ్ళలేక నేను కూడా అయితే మీల్స్ తినేసి అయితే ఇంటికి బస్ ఎక్కేసాము. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.